హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు నాగజ్యోతి ఎడ్యుకేషనల్ అండ్ బ్లాగ్స్ ఛానల్. ఇవాళ నేను ఈ వీడియోలో 10th క్లాస్ యూనిట్ 2 డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి వాచ్ చేయండి. సో డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 ఈ లెసన్లో ఫస్ట్ టైటిల్ చూద్దాం. డియర్ డిపార్టెడ్ అంటే ఏంటంటే డెడ్ పర్సన్. ఇది వన్ యాక్ట్ ప్లే అంటే స్కిట్ ఆర్ డ్రామాలా ఉంటుంది. ఫస్ట్ మనం క్యారెక్టర్స్ ఏంటనేవి చూద్దాం. మిసెస్ ఎమిలియా స్లాటర్, మిసెస్ ఎలిజబెత్ జార్డన్ వీళ్ళిద్దరూ కూడాను, ఎమిలియా అండ్ ఎలిజబెత్ వీళ్ళిద్దరూ కూడాను సిస్టర్స్. హెన్రీ స్లాటర్, బెన్ జార్డన్ వీళ్ళిద్దరూ కూడాను ఎమిలియా అండ్ ఎలిజబెత్ యొక్క హస్బెండ్స్. సో హెన్రీ స్లాటర్ ఎమిలియా హస్బెండ్, బెన్ జార్డన్ ఎలిజబెత్ హస్బెండ్. ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇక్కడ విక్టోరియా స్లాటర్. విక్టోరియా స్లాటర్ ఎవరో కాదు, ఎమిలియా యొక్క డాటర్. ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ లెసన్లో వచ్చేసి అబెల్ మెరీ వెదర్. సో మనం ఈ క్యారెక్టర్స్ గురించి లెసన్లో డెప్త్గా తెలుసుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ ద లెసన్. వెన్ ది కర్టెన్ రైజెస్ మిసెస్ స్లాటర్ ఇస్ సీన్ లేయింగ్ ది టేబుల్. సో కర్టెన్ రైజ్ అయినప్పుడు మిసెస్ స్లాటర్ ఏం చేస్తుంది? టేబుల్ని మూవ్ చేస్తుంది. ఎందుకు మూవ్ చేస్తుంది, ఎక్కడికి మూవ్ చేస్తుంది అనేది కూడా చూద్దాం. షీఈస్ విగరియస్. విగరియస్ అంటే ఏంటి? ఇక్కడ స్ట్రాంగ్, ప్లంప్, ఫ్యాట్, రెడ్ ఫేస్డ్. జనరల్గా ఫారినర్స్ కోపంగా ఉన్నారు అనుకోండి, ఫేస్ అంతా కూడా రెడ్డిష్ కలర్లో అయిపోతుంది. ఇక్కడ తన ఫేస్ని తను రెడ్ ఫేస్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి? తను కోపంగా ఉన్నప్పుడు తన ఫేస్ అనేది రెడ్ కలర్లో అంటే కందినట్టుగా అయిందని చెప్తున్నాడు. వల్గర్ అంటే రూడ్ పర్సన్. ప్రిపేర్ టు డూ ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రెయిట్ టాకింగ్ టు గెట్ హర్ ఓన్ వే. తను ఏది అనుకుంటే అది జరగాలి అనుకునే మనస్తత్వం కల ఒక వ్యక్తి. ఎవరు? మిసెస్ స్లాటర్. మిసెస్ స్లాటర్ అంటే ఎవరు? ఎమిలియా. షీ ఈజ్ ఇన్ బ్లాక్. ఏ కలర్ డ్రెస్ వేసుకుందంట తను? బ్లాక్ కలర్ డ్రెస్. షీ గోస్ టు ద విండో. విండో దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? ఓపెన్స్ ఇట్ అండ్ కాల్స్ ఇన్ టు ది స్ట్రీట్. విండో ఓపెన్ చేసి వీధిలోకి అరుస్తుందంట. ఎందుకు అరుస్తుంది అనేది చూద్దాం. మిసెస్ స్లాటర్ ఎవరు? ఎమిలియా. విక్టోరియా డూ యూ హియర్? కమ్ ఇన్, విల్ యూ? విక్టోరియా అని తన కూతుర్ని పిలుస్తుంది. నీకు వినిపిస్తుందా? వస్తున్నావా అని. విక్టోరియా, ఏ ప్రీషియస్ గర్ల్ ఆఫెన్ డ్రెస్డ్ ఇన్ కలర్స్ ఎంటర్స్. అప్పుడు విక్టోరియా వస్తుంది, కలర్ డ్రెస్ లో వస్తుంది. అండ్ తను చాలా టాలెంటెడ్ గర్ల్ కూడా. ఎవరు? విక్టోరియా. మిసెస్ స్లాటర్, ఐఎమ్ అమేజ్డ్ ఎట్ యూ విక్టోరియా. ఐ రియలీ యామ్. నేను నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నాను అని అంటుంది. ఎవరు? ఎమిలియా అంటుంది. ఎవరిని? విక్టోరియా అంటుంది. బీ ఆఫ్ నౌ, స్టాప్ టాకింగ్ అండ్ చేంజ్ యువర్ డ్రెస్ బిఫోర్ యువర్ ఆంట్ ఎలిజబెత్ అండ్ యువర్ అంకల్ బెన్ కమ్స్. మీ అంకల్ అండ్ ఆంట్ ఎలిజబెత్ అండ్ బెన్ వచ్చేలోపు నువ్వు వెళ్ళి నీ డ్రెస్ చేంజ్ చేసుకో అని అంటుంది. ఎందుకు అంటే తను కలర్ డ్రెస్ లో ఉంటుంది కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పేసి అంటుంది. ఎవరు? ఎమిలియా. ఎవరిని అంటుంది? విక్టోరియా అని అంటుంది. I would never do for them to find you in colors with grandfather lying dead upstairs. పైన మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయారు, అతను అక్కడ అలా చనిపోయి ఉంటే నువ్వు ఇలా కలర్ డ్రెస్ లో ఉండడం బాగుంటుందా? బాగుండదు కదా, వెంటనే వెళ్ళి చేంజ్ చేసుకో అని ఎమిలియా విక్టోరియాని అంటుంది. విక్టోరియా, వాట్ ఆర్ దే కమింగ్ ఫర్? దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారు? కొన్ని సంవత్సరాల నుంచి రాలేదు కదా అని విక్టోరియా క్వశ్చన్ చేస్తుంది ఎమిలియాని. Mrs. Slater, they are coming to talk over poor grandfather's affairs. Your father sent them a telegram as soon as we found he was dead. వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే మీ గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ని షేర్ చేసుకోవడానికి వస్తున్నారు. ఎప్పుడైతే మీ తాతగారు చనిపోయారని తెలిసిందో అప్పుడు వెంటనే మీ ఫాదర్ వాళ్ళకి టెలిగ్రామ్ పంపించారు అని చెప్పేసి ఎమిలియా విక్టోరియాతో అంటుంది. హెన్రీ స్లాటర్, ఏ స్టూపింగ్ హెవీ మ్యాన్ విత్ ఎ డ్రూపింగ్ ముస్టాచ్ ఎంటర్స్. ఇక్కడ హెన్రీ స్లాటర్ యొక్క అపియరెన్స్ ని డిస్క్రైబ్ చేస్తున్నారు. ఏమని? స్టూపింగ్ హెవీ మ్యాన్ అంటే, స్టూపింగ్ అంటే ఏంటి? బెండింగ్ ఫార్వర్డ్. హెవీ అంటే ఫ్యాట్. డ్రూపింగ్ ముస్టాచ్ అంటే పొడుగ్గా ఉన్న మీసాలు. అతని యొక్క అపియరెన్స్ ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. హీ ఈజ్ వేరింగ్ అ బ్లాక్ టెయిల్ కోట్, గ్రే ట్రౌజర్స్, ఏ బ్లాక్ టై అండ్ ఏ బౌలర్ హ్యాట్. ఎలా ఏం వేసుకున్నాడంట? అతను బ్లాక్ టెయిల్ కోట్ వేసుకున్నాడంట, గ్రే ట్రౌజర్స్ వేసుకున్నాడంట, ఒక బ్లాక్ టై అండ్ ఒక రౌండ్ గా ఉన్న హ్యాట్ కూడా
పెట్టుకున్నాడంట. మొత్తం అంతా ఇక్కడ హెన్రీ యొక్క అపియరెన్స్ని డిస్క్రైబ్ చేశారు. హెన్రీ, ఐ ఆమ్ వండరింగ్ ఇఫ్ దే విల్ కమ్ ఎట్ ఆల్. తన యొక్క ఫీలింగ్ చెప్తున్నాడు. వాళ్ళుగా వస్తే నిజంగా అది ఆశ్చర్యమే అనేసి అంటున్నాడు. వెన్ యూ అండ్ ఎలిజబెత్ క్వారెల్డ్ షీ సెడ్ షీ నెవర్ సెట్ ఫుట్ ఇన్ యువర్ హౌస్ అగైన్. నువ్వు మీ అక్క ఎలిజబెత్ తిట్టుకున్నప్పుడు మళ్ళీ ఎలిజబెత్ అనింది కదా, నేను ఎప్పటికీ మళ్ళీ నీ ఇంట్లో అడుగు పెట్టను అని. తను కాని వస్తే నిజంగా అది ఆశ్చర్యమే అని చెప్పేసి హెన్రీ అంటున్నాడు. మిసెస్ స్లాటర్, షీ విల్ కమ్ ఫాస్ట్ ఎనఫ్ ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్ లెఫ్ట్. ఖచ్చితంగా తను వస్తుంది. ఎవరు? ఎలిజబెత్ వస్తుంది. ఎందుకంటే మా ఫాదర్ తనకి ఏం ప్రాపర్టీ ఇచ్చాడో అతని యొక్క ప్రాపర్టీని తీసుకోవడానికి ఖచ్చితంగా ఎలిజబెత్ వస్తుంది. యూ నో హౌ హార్డ్ షీ కెన్ బి వెన్ షీ లైక్స్. తనకు ఇష్టమైతే దానికోసం ఎంత కష్టమైనా పడుతుంది తను అని చెప్పేసి అమీలియా ఎలిజబెత్ గురించి అంటుంది. వేర్ షీ గెట్స్ ఇట్ ఫ్రమ్ ఐ కెన్ టెల్. తనకి ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి అమీలియా అంటుంది. ఎవరి గురించి? ఎలిజబెత్ గురించి. హెన్రీ, ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. వేర్ ఆర్ మై స్లిప్పర్స్. ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఫ్యామిలీలో ఉన్నదే కదా అని సెటారికల్గా అంటాడు. ఎవరు? హెన్రీ. ఎవరిని? ఎమీలియానే అంటాడు. వేర్ ఆర్ మై స్లిప్పర్స్. నా చెప్పులు ఎక్కడా, నా స్లిప్పర్స్ ఎక్కడా అని అడుగుతాడు. మిసెస్ స్లాటర్, ఇన్ ద కిచెన్. But you want a new pair. Those old ones are nearly worn out. కిచెన్లు ఉన్నాయి కానీ అవి పాడైపోయాయి కదా, మీకు న్యూ పేర్ ఆఫ్ స్లిప్పర్స్ కావాలి కదా అంటుంది. యూ డోంట్ సీమ్ టు రియలైజ్ వాట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బియర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్. నేను నీకోసం ఎంత చేస్తానో, ఎంత కష్టపడతానో, ఎంత బాధపడతానో మీకు ఎప్పటికీ అర్థం కాదని చెప్పేసి అమీలియా అంటూ ఉంటుంది. My heart fit to break when I see the little truffles that belong to father lying around and think he will never use them again. నా మనసుకు చాలా బాధ అనిపించింది ఆ తక్కువ ధరైన స్లిప్పర్స్ మా నాన్నగారి రూమ్లో ఒక మూలకు చూసినప్పుడు. అండ్ నాకు ఒక ఆలోచన కూడా కలిగింది, ఇక మీదట ఆయన ఆ స్లిప్పర్స్ యూజ్ చేయలేడు కదా ఎందుకంటే ఆయన చనిపోయారు అని అంటుంది. You would better wear the slippers of my father's now. It's lucky he just got a new pair. ఇప్పుడు నువ్వు మా నాన్నగారి స్లిప్పర్స్ని యూజ్ చేయొచ్చు, నువ్వు చాలా లక్కీ, అది చాలా కొత్త స్లిప్పర్స్ అని అమీలియా అంటుంది. హెన్రీ, దే విల్ బి వెరీ స్మాల్ ఫర్ మీ మై డియర్. నాకు ఆ స్లిప్పర్స్ చాలా చిన్నవైపోతాయి అని చెప్పేసి అంటాడు హెన్రీ. ఎవరితో అంటాడు? అమీలియాతో అంటాడు. మిసెస్ స్లాటర్, దే విల్ స్ట్రెచ్ వోంట్ దే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ దెమ్ వేస్టెడ్. వేసుకుంటే సాగుతాయిలే, సాగవా, నేను అవి వేస్ట్ చేయాలని అనుకోవడం లేదు అని అంటుంది. షీ హ్యాస్ ఫినిష్డ్ లేయింగ్ ది టేబుల్. అలా అనుకుంటూనే టేబుల్ని అరేంజ్ చేసేస్తుంది, మూవ్ చేసేస్తుంది. హెన్రీ, ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దాట్ బ్యూరో ఆఫ్ మై ఫాదర్ దట్ ఈస్ ఇన్ హిస్ బెడ్రూమ్. యు నో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఆఫ్టర్ హీ డైడ్. తను అలా అనుకుంటూ నేను ఎప్పుడు కూడాను మా నాన్నగారి రూమ్లో ఉన్న బ్యూరో గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. నాకు అది చాలా నచ్చింది. ఎప్పుడైనా సరే నేను ఆ బ్యూరో తీసుకోవాలి అని అనుకునేదాన్ని మా నాన్నగారు చనిపోయిన తర్వాత అనేసి అంటుంది అమీలియా. హెన్రీ, యూ మస్ట్ అరేంజ్ విత్ ఎలిజబెత్ వెన్ యు ఆర్ డివైడింగ్ థింగ్స్ అప్. అప్పుడు ఏమంటాడు హెన్రీ? ఎలిజబెత్ వచ్చాక ప్రాపర్టీస్ అన్ని ఎలాగో డివైడ్ చేస్తారు కదా, అప్పుడు ఆ బ్యూరో నీ ప్రాపర్టీలో వచ్చేలాగా చూసుకో అని చెప్పేసి హెన్రీ అమీలియాతో అంటాడు. మిసెస్ స్లాటర్, ఎలిజబెత్, that sharp, she will see I am after it and will drive a hard bargain over. ఎలిజబెత్ చాలా ఇంటెలిజెంట్, తన తర్వాతనే నేను అని తను ఎప్పుడూ అనుకుంటుంది. సో ఆ బ్యూరో కోసం మేమిద్దరం మళ్ళీ గొడవ పడాల్సి వస్తుంది, అందుకని తను వచ్చేలోపు ఆ బ్యూరోని నేనే తీసుకుంటానని చెప్పేసి ఎమిలియా అంటుంది హెన్రీతో. హెన్రీ, పర్హాప్స్ షీ గాట్ హర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. అప్పుడు హెన్రీ, నీలాగే తనకు కూడా ఆ బ్యూరో పైన కన్నుందేమో, తనకు కూడా ఆ బ్యూరో అంటే ఇష్టమేమో అనేసి అంటాడు. మిసెస్ స్లాటర్, షీ గాట్ హర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. తనక ఆ బ్యూరో అంటే ఇష్టమా అని అంటుంది. ఎవరు? అమీలియా. మిసెస్ స్లాటర్, షీ నెవర్ బీన్ హియర్ సిన్స్ ఫాదర్ బాట్ ఇట్. ఇఫ్ ఇట్ వాజ్ ఓన్లీ డౌన్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ హిస్ రూమ్, షీ వుడ్ నెవర్ గెస్ ఇట్ wasn't our own.
నాన్నగారు ఈ బ్యూరో తెచ్చినప్పుడు ఎలిజబెత్ ఇక్కడ లేదు, సో ఈ బ్యూరో గురించి ఎలిజబెత్కి తెలిసే అవకాశం లేదు. సో ఎలిజబెత్ వచ్చేలోపు ఈ బ్యూరోని కిందకి షిఫ్ట్ చేస్తే తనకు అసలు ఎప్పటికీ ఈ బ్యూరో గురించి తెలియదు అని చెప్పేసి ఎమిలియా అంటుంది. హెన్రీ, ఎమిలియా, హీ రైజెస్. హెన్రీ ఆశ్చర్యంతో ఎమిలియాని పిలిచి లేస్తాడు. మిసెస్ లాటర్, హెన్రీ, వై షుడ్ నాట్ వీ బ్రింగ్ దట్ బ్యూరో డౌన్ హియర్ నౌ? వీ కెన్ డూ ఇట్ బిఫోర్ దే కమ్. ఎందుకు మనం ఆ బ్యూరోని కిందకి తేలేము? తప్పకుండా తేవచ్చు, వాళ్ళు వచ్చేలోపు మనం ఆ బ్యూరోని కిందకి తీసుకొచ్చేద్దాము అని చెప్పేసి ఎమిలియా హెన్రీతో అంటుంది. హెన్రీ, స్టూపిఫైడ్, ఐ వుడ్ నాట్ కేర్ టు. మూర్ఖంగా మాట్లాడొద్దు అని చెప్పేసి తన మనసులో అనుకుని నేను ఇలా చేయలేనని చెప్పేసి హెన్రీ అంటాడు. స్టూపిఫైడ్ అంటే అనేబుల్ టు థింక్ ప్రాపర్లీ. మిసెస్ లాటర్, డోంట్ లుక్ సో డాఫ్ట్. డాఫ్ట్ అంటే సిల్లీ ఆర్ ఫూలిష్. వై నాట్? ఫూలిష్గా బిహేవ్ చేయొద్దు. ఎందుకు మనం బ్యూరోని పైనుంచి కిందకి తీసుకురాలేము అని అంటుంది ఎమిలియా. హెన్రీ, ఇట్ డస్ నాట్ సీమ్ డెలికేట్ సమ్హౌ. అది అంత మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి హెన్రీ అంటాడు. మిసెస్ లాటర్, వీ కుడ్ పుట్ దట్ షాబీ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అప్స్టైర్స్ వెన్ ది బ్యూరో ఈజ్ నౌ. ఎలిజబెత్ కుడ్ హ్యావ్ దాట్ and welcome. I have always wanted to get rid of it. Shabby old chest అంటే పాడైపోయిన ఓల్డ్ టేబుల్ అనమాట, విత్ డ్రాయర్స్ అంటే విత్ డెస్క్. సో మిసెస్ లాటర్ ఏమంటది, ఇప్పుడు బ్యూరో ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో ఈ పాడైపోయిన ఓల్డ్ టేబుల్ని తీసుకెళ్ళి పెడదాము అండ్ మనం బ్యూరోని కిందకి తీసుకొచ్చేద్దాము. సో దట్ ఒకవేళ ఎలిజబెత్ వచ్చి అది చూస్తే, ఒకవేళ తనకు అది నచ్చింది అనుకో, ఎలిజబెత్కి ఇచ్చేద్దాము. ఎప్పుడెప్పుడు ఈ ఓల్డ్ టేబుల్ని వదిలించుకుందామా అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎలిజబెత్కి కానీ ఇది నచ్చితే తప్పకుండా ఇచ్చేద్దాము అని చెప్పేసి మిసెస్ స్లాటర్ అంటుంది. ఈ పాయింట్స్ టు ది డ్రాయర్స్ అంటే ఓల్డ్ టేబుల్ని చూపిస్తూ ఈ విధంగా అంటుంది. హెన్రీ, సపోజ్ దే కమ్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్. హెన్రీ ఏమంటాడు, ఒకవేళ మనము పైనుంచి కిందకి షిఫ్ట్ చేసే సమయంలో కానీ ఎలిజబెత్ ఇంకా బెంచ్ వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మిసెస్ లాటర్, ఐ విల్ ఫాసన్ ది ఫ్రంట్ డోర్. నేను ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసేస్తాను. గెట్ యువర్ కోట్ ఆఫ్. హెన్రీ, నీ కోట్ని రిమూవ్ చేయి, పైన వేసుకున్న కోట్ని రిమూవ్ చేయి. వి విల్ చేంజ్ ఇట్. మనం చేంజ్ చేసేద్దాము. పైనుంచి కిందకి బ్యూరోని తీసుకొచ్చి పెట్టేసి ఈ ఓల్డ్ చెస్ట్ తీసుకెళ్లి బ్యూరో ప్లేస్లో పెట్టేద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది. మిసెస్ లాటర్ గోస్ అవుట్ టు ఫ్యాసన్ ది ఫ్రంట్ డోర్. అలా అనేసి మిసెస్ లాటర్ ఏం చేస్తుంది, డోర్ క్లోజ్ చేయడానికి వెళ్తుంది. హెన్రీ టేక్స్ హిస్ కోట్ ఆఫ్. మిసెస్ లాటర్ రీఅపియర్స్. ఈలోపు ఏం చేస్తాడు, హెన్రీ తన కోట్ తీసేసి బ్యూరోని షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఈలోపు మిసెస్ లాటర్ డోర్ క్లోజ్ చేసి వెంటనే వచ్చేస్తుంది. మిసెస్ లాటర్, ఐ విల్ రన్ అప్ అండ్ మూవ్ ద చైర్స్ అవుట్ ఆఫ్ ద వే. నేను వెంటనే వెళ్ళి నీకు అడ్డుగా ఏమీ లేకుండా ఉన్న చైర్స్ అవన్నీ కూడాను పక్కకు జరిపి నీకు దారి రెడీ చేస్తాను. విక్టోరియా అపియర్స్ డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఈలోపు విక్టోరియా వస్తుంది. వాళ్ళ అమ్మ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. విక్టోరియా, వాట్ హ్యావ్ యూ గాట్ యువర్ కోట్ ఆఫ్ ఫాదర్. విక్టోరియా వాళ్ళ ఫాదర్ని చూసి మీరు ఎందుకు కోట్ తీసేశారు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని అడుగుతుంది. హెన్రీ, మదర్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ గ్రాండ్ ఫాదర్స్ బ్యూరో డౌన్ హియర్. నేను మీ అమ్మ కలిసి మీ తాతగారి యొక్క బ్యూరోని కిందకి తీసుకురావాలనుకుంటున్నాము అని చెప్పేసి హెన్రీ విక్టోరియాతో అంటాడు. విక్టోరియా, ఆర్ యూ ప్లానింగ్ టు పించ్ ఇట్. పించ్ అంటే స్టీల్ అన్నమాట. ఏంటి మీ ఇద్దరు కలిసి తాతగారి బ్యూరోని దొంగలిద్దాం అనుకుంటున్నారా అని విక్టోరియా అంటుంది. హెన్రీ షాక్డ్, నో మై చైల్డ్, గ్రాండ్ పా గేవ్ ఇట్ టు యువర్ మదర్ బిఫోర్ హీ డైడ్. నో నో నో, మేమేం దీన్ని దొంగతనం చేయట్లేదు. మీ తాతగారు చనిపోయే ముందు దీన్ని మీ అమ్మగారికి తీసుకోమని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి హెన్రీ అంటాడు. ఎవరితో? విక్టోరియాతో అంటాడు. విక్టోరియా, దస్ మార్నింగ్, ఈరోజు మార్నింగా? హెన్రీ, ఎస్, అవును. విక్టోరియా, హీ వాజ్ డ్రంకన్ దిస్ మార్నింగ్. తాతగారు ఇవాళ మార్నింగ్ డ్రింక్ చేసినట్టున్నారు అని చెప్పేసి విక్టోరియా అంటుంది. మిసెస్ లాటర్ అపియర్స్ క్యారింగ్ ఏ హ్యాండ్సమ్ క్లాక్ అండర్ హర్ ఆర్మ్. ఈలోపు మళ్ళీ మిసెస్ లాటర్ ఎలా వస్తుంది, ఒక మంచి క్లాక్ని చంకలో పెట్టుకొని కిందకు వస్తుంది అనమాట. అంటే బ్యూరోతో పాటు క్లాక్ని కూడా తీసుకోవాలని చెప్పేసి మిసెస్ లాటర్ అనుకుంటుంది. మిసెస్ లాటర్, ఐ థాట్
ఐ వుడ్ ఫెచ్ దిస్ డౌన్ యాజ్ వెల్. నేను అనుకున్నాను బ్యూరోతో పాటు దీన్ని కూడా కిందకి తీసుకొచ్చేయాలి అని చెప్పేసి అని మిసెస్ స్లాటర్ అంటుంది. షీ పుట్స్ ఇట్ ఆన్ ది మ్యాంటల్ పీస్. మ్యాంటల్ పీస్ అంటే ఏ ప్లేస్ వేర్ క్లాక్ ఈస్ ప్లేస్డ్. క్లాక్ ని తీసుకొచ్చి ఎక్కడైతే గడియారాలు పెడతారో ఆ ప్లేస్ లో పెట్టేసింది. అవర్ క్లాక్స్ వర్త్ నథింగ్ అండ్ దిస్ ఆల్వేస్ అపీల్ టు మీ. ఈ క్లాక్ ముందు మన దగ్గర ఉన్న క్లాక్ ఎందుకు పనికిరాదు, దీన్ని చూడంగానే నాకు ఎంతో నచ్చేసింది అని చెప్పేసి అంటుంది. ఎవరు? మిసెస్ స్లాటర్. విక్టోరియా, దట్స్ గ్రాండ్ పాస్ క్లాక్. అది తాతగారి క్లాక్ కదా. మిసెస్ స్లాటర్, బీ క్వైట్, ఇట్స్ అవర్స్ నౌ. కమ్ హెన్రీ, లిఫ్ట్ యువర్ హ్యాండ్. సైలెంట్గా ఉండు, ఇప్పుడు ఆ క్లాక్ మనది అంటూ హెన్రీని నీ వైపు నుంచి నువ్వు లిఫ్ట్ చేయి అంటుంది. దేన్ని లిఫ్ట్ చేయంటుంది? ఓల్డ్ చెస్ని పెడదాం అనుకుంటారు కదా బ్యూరో ప్లేస్లో, సో లిఫ్ట్ చేయని చెప్పేసి అంటుంది అనమాట ఓల్డ్ చెస్ని. Henry and Mrs. Slater, very hot and flushed, stagger in with a pretty old-fashioned bureau containing a locked desk. They put it where the chest of drawers was and straightens the ornaments, etc. There is a knock at the door. The knock is repeated. సో ఇక్కడ హెన్రీ అండ్ మిసెస్ స్లాటర్ అపియరెన్స్ కూడా డిస్క్రైబ్ చేస్తున్నాడు. అంటే జనరల్గా ఫారినర్స్ కొంచెం పని చేయగానే ఫేస్ అంతా కందిపోయి రెడిష్గా మారిపోతుంది. సో అలా ఉందన్నమాట. అండ్ వాళ్ళు వాక్ చేసి, స్ట్రాగర్ అంటే ఇక్కడ ఏంటి? వాక్. సో వాళ్ళు ఏమనుకుంటారు, బ్యూరో తీసుకొచ్చి కింద పెట్టేసి దాని ప్లేస్లో ఓల్డ్ చెస్ తీసుకెళ్ళి పెడదాం అనుకుంటారు కదా. సో వాళ్ళు అనుకున్నట్టు రెండింటిని కూడా మూవ్ చేసేస్తారు. మూవ్ చేసి అక్కడ బ్యూరో ప్లేస్లో ఈ ఓల్డ్ చెస్ని పెట్టి అక్కడ దాని మీద ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు. ఈ లోపు వాళ్ళకి డోర్ నాక్ అయిన సౌండ్ వినిపిస్తుంది. రిపీటెడ్గా డోర్ నాక్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమైందనే చూద్దాం. విక్టోరియా ఉషర్స్ ఇన్ బెన్ అండ్ మిసెస్ జార్డెన్. విక్టోరియా వెల్కమ్ చేస్తుంది ఎవరిని? బెన్ అండ్ మిసెస్ జార్డెన్. మిసెస్ జార్డెన్ అంటే ఎవరు ఇక్కడ? ఎలిజబెత్. ది లాటర్ ఈజ్ ఏ షౌట్, కంప్లేస్మెంట్ విమెన్. తర్వాత ఏంటి? వచ్చిన అందరి రిలేటివ్స్ లోకి ఎలిజబెత్ ఎలా ఉంది అంటే చాలా ఫ్యాట్గా, సెల్ఫిష్ గా ఉందన్నమాట. విత్ అన్ ఇరిటేటింగ్ ఎయిర్ ఆఫ్ బీయింగ్ ఆల్వేస్ రైట్. ఆమె ఫేస్ ని చూస్తే ఇరిటేషన్ వచ్చేలాగా, అంటే ఇరిటేటింగ్ ఫేస్ అంటాం చూసావా, అలా ఉందన్నమాట తన ఫేస్. షీ ఈజ్ వేరింగ్ అండ్ అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మార్నింగ్. అంటే మనం సంతాపాలకు వెళ్ళేటప్పుడు కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకోం కదా. సో ఆ మార్నింగ్ డ్రెస్లోనే, సంతాపానికి వెళ్ళే డ్రెస్లోనే ఎలిజబెత్ వస్తుంది. బెన్ ఈజ్ ఆల్సో ఇన్ కంప్లీట్ న్యూ మార్నింగ్. ఆబ్వియస్లీ ఎలిజబెత్ ఆ సంతాపం తెలియజేసే డ్రెస్లో వచ్చింది కాబట్టి బెన్ కూడా అదే విధంగా సంతాపానికి తెలియజేయడానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి డ్రెస్సెస్ అయితే వేసుకుంటారో సో అదే డ్రెస్లో బెన్ కూడా వచ్చాడు. హీ ఈజ్ రాదర్ ఏ జాలీ లిటిల్ మ్యాన్ బట్ ఏ ప్రెజెంట్ ట్రైయింగ్ టు అడాప్ట్ హిమ్సెల్ఫ్ టు ది రిగ్రెటబుల్ అకేషన్. జనరల్గా చాలా యాక్టివ్ పర్సన్ ఎవరు? బెన్ జార్డన్. బట్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి తను కూడా అడాప్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే అది సంతోషంగా ఉండే సిచ్యువేషన్ కాదు కదా. తను చావింటికి వచ్చాడు. సో ఆ సిచ్యువేషన్ని అడాప్ట్ చేసుకుని తను కూడా దానికి తగ్గట్టుగా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఎవరు? బెన్ జార్డన్. మిసెస్ జార్డన్ sails into the room and solemnly goes straight to Mrs. Slater and kisses her. మిసెస్ జార్డన్ అంటే ఎవరు? ఎలిజబెత్ స్ట్రైట్ గా ఏం చేస్తుంది? తన సిస్టర్ ని కిస్ చేస్తుంది వెళ్ళి. అంటే బాధతో, చాలా ఇయర్స్ తర్వాత అక్క చెల్లెలు ఇద్దరు కలిసారు కదా. సో అది కూడా బాధలో ఇలాంటి సిచ్యువేషన్ లో కలిసింది కాబట్టి వెళ్ళి తనని సిస్టర్ ని కిస్ చేస్తుంది. ది మెన్ షేక్ హ్యాండ్స్ బోత్. అంటే ఇక్కడ బెన్ జార్డన్ ఇంకా హెన్రీ స్లాటర్ ఇద్దరు కూడాను ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. మిసెస్ జార్డన్, వెల్ ఎమిలియా అండ్ సో హీఈస్ గాన్ ఎట్ లాస్ట్. ఓకే ఎమిలియా, చివరికి నాన్నగారు చనిపోయారు కదా అని చెప్పేసి మిసెస్ జార్డన్ అంటుంది. మిసెస్ స్లాటర్, ఎస్ హీఈస్ గాన్, హీ వాజ్ 72 అండ్ ఏ ఫోర్ట్నైట్ లాస్ట్ సండే. అవును, చనిపోయారు లాస్ట్ సండేకి. 72 years 15 days ఆయన ఏజ్ అని చెప్పేసి ఎవరంటారు? మిసెస్ స్లాటర్ అంటుంది. షీ స్నిఫల్స్ బ్యాక్ టియర్స్. అంటే కన్నీళ్లు దిగమింగుకుంటూ బాధపడుతూ చెప్తుంది. ఎవరు? మిసెస్ స్లాటర్. మిసెస్ స్లాటర్ ఎవరిక్కడ? ఎమిలియా. బెన్, నవ్ ఎమిలియా, you must not give away. We have all got to die sometime or other. ఇక జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఈ రోజు కాకపోతే రేపైనా అందరూ
ముందు వెనక పోవాల్సిన వాళ్ళే కదా అని చెప్పేసి బెన్ అంటాడు. మిసెస్ జార్డన్, అండ్ నౌ పర్హాప్స్ యూ విల్ టెల్ us ఆల్ అబౌట్ ఇట్. అప్పుడు మిసెస్ జార్డన్ ఎవరు, ఎలిజబెత్ అంటుంది, అమీలియా ఇప్పుడు నువ్వు చెప్పు అసలు ఎలా జరిగింది, ఏమైంది, ఎందుకు ఇలా సడన్గా నాన్నగారు చనిపోయారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఎవరు, ఎలిజబెత్ ఎవరిని, అమీలియాని అడుగుతుంది. మిసెస్ లాటర్, ఫాదర్ హ్యాడ్ బీన్ మెరీ దిస్ మార్నింగ్. అప్పుడు ఎమిలియా రిప్లై ఇస్తుంది. ఏమేమో సమాధానం చెప్తుంది, నాన్నగారు పొద్దున హ్యాపీగానే ఉన్నారు. హీ వెంట్ అవుట్ సూన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టు పే హిస్ ఇన్సూరెన్స్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెంటనే ఆయన ఇన్సూరెన్స్ పే చేయడానికి బయటకు కూడా వెళ్ళారు. బెన్, మై వర్డ్ ఇట్స్ ఏ గుడ్ థింగ్ హీ డిడ్. ఓ గాడ్, రియల్లీ చాలా మంచి పని చేశాడు. ఏం మంచి పని, ఇక్కడ ఇన్సూరెన్స్ పే చేయడానికి వెళ్తాడు కదా వాళ్ళ ఫాదర్, అది మంచి పని అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తాడు. ఎవరు, బెన్ జార్డన్. మిసెస్ జార్డన్, he always was thoughtful in that way. He was too honorable to have gone without paying his premium. మా నాన్నగారు ఎప్పుడు కూడా మా గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఆయన పోతూ కూడా ఆయన గౌరవాన్ని నిలబెట్టుకున్నారు ఇన్సూరెన్స్ పే చేసి అని చెప్పేసి ఎలిజబెత్ అంటుంది. హెన్రీ, అండ్ వెన్ ఐ కేమ్ ఇన్ ఐ ఫౌండ్ హిమ్ అన్డ్రెస్డ్ ష్యూర్ ఎనఫ్ అండ్ స్నగ్ ఇన్ బెడ్. నేను లోపలికి వచ్చినప్పుడు ఆయన నార్మల్గా షర్ట్ రిమూవ్ చేసి చాలా కంఫర్టబుల్గా బెడ్ పైన పడుకుని ఉన్నారు అని చెప్పేసి అంటాడు. ఎవరు, హెన్రీ. మిసెస్ లాటర్, అండ్ వెన్ వీ వుడ్ ఫినిష్ డిన్నర్ ఐ థాట్ ఐ వుడ్ టేక్ అప్ అ బిట్ ఆఫ్ సంథింగ్ ఆన్ ఏ ట్రే. He was lying there for all the world as if he was asleep. So I put the tray down on the bureau, correcting herself on the chest of drawers, and went to wake him. He was quite cold. మేము డిన్నర్ చేసిన తర్వాత నాన్నగారి కోసం కూడా డిన్నర్ తీసుకొని నేను పైకి వెళ్ళాను. అప్పటికే ఆయన చాలా డీప్ స్లీప్లో ఉన్నారు. సో నేను ఆయన కోసం తెచ్చిన డిన్నర్ ప్లేట్ని బ్యూరో పైన పెట్టాను అని చెప్తూ, మళ్ళీ బ్యూరో కాదని తనను కరెక్ట్ చేసుకుంటూ ఓల్డ్ చెస్ట్ పైన, అంటే ఓల్డ్ టేబుల్ పెడతారు కదా, ఆ ఓల్డ్ టేబుల్ పైన నేను తీసుకెళ్లిన డిన్నర్ ప్లేట్ని పెట్టాను అని చెప్పి తను కరెక్ట్ చేసుకుంటుంది. డిన్నర్ ప్లేట్ని టేబుల్ మీద పెట్టిన తర్వాత ఫాదర్ని లేపడానికి నేను తన దగ్గరికి వెళ్ళాను. అప్పటికే ఫాదర్ చనిపోయారు అని చెప్పేసి మిసెస్ లాటర్ అంటుంది. మిసెస్ లాటర్ ఎవరు ఇక్కడ, అమీలియా. ఎవరితో అంటుంది, ఎలిజబెత్తో చెప్తుంది. మిసెస్ లాటర్, రైజింగ్ బ్రిస్క్లీ ఎట్ లెంత్ in a business like tone. Will you go up and look at him now or shall we have tea? సో మిసెస్ లాటర్ ఏమంటారు అంటే, యాక్టివ్గా కొంచెం పైకి లేచి నార్మల్గా టీ తాగుతారా లేకపోతే వెళ్ళి పైకి వెళ్ళి ఫాదర్ని చూస్తారా అని చెప్పేసి తను అడుగుతుంది. మిసెస్ జార్డన్, వాట్ డు యూ సే బెన్? సో ఎలిజబెత్ బెన్స్ని అడుగుతుంది, ఏమంటావు నువ్వు, టీ తాగుదామా పైకి వెళ్ళి చూద్దామా ఫాదర్ని అని అడుగుతుంది అనమాట. ఎలిజబెత్ ఎవరిని, వాళ్ళ హస్బెండ్ అడుగుతుంది బెన్ని. బెన్, ఐఎమ్ నాట్ పర్టికులర్, నాకు ఏదైనా ఓకే అంటాడు బెన్. మిసెస్ జార్డన్, లుకింగ్ ఎట్ ద టేబుల్, వెల్ దెన్ ఇఫ్ ద కెటిల్ ఈస్ రెడీ వీ మే యాజ్ వెల్ హ్యావ్ టీ ఫస్ట్. సో ఎలిజబెత్ టేబుల్ వైపు చూస్తూ, కెటిల్ అంటే టీ చేసే వెజల్ అనమాట, కెటిల్ రెడీగా ఉంది, అంతా రెడీగా ఉందంటే ఫస్ట్ టీ తాగుదామని చెప్పేసి అంటుంది ఎలిజబెత్. మిసెస్ లాటర్ పుట్స్ ద కెటిల్ ఆన్ ద ఫైర్ అండ్ గెట్స్ టీ రెడీ. వెంటనే స్టవ్ పైన కెటిల్ పెట్టేసి టీ రెడీ చేసేస్తుంది. ఎవరు, మిసెస్ లాటర్ అంటే అమీలియా. హెన్రీ, వన్ థింగ్ వీ మే యాజ్ వెల్ డిసైడ్ నవ్ ఇస్ ది అనౌన్స్మెంట్ ఇన్ ద పేపర్స్. సో హెన్రీ ఏమంటాడు, ఇప్పుడు మనం అందరం ఒక పని చేయాలి, ఒక డిసైడ్ చేసుకోవాలి, ఏంటి అంటే ఎబెల్ మెరీ వెదర్ డెత్ గురించి పేపర్లో అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అంటాడు. మిసెస్ జార్డన్, ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ దాట్, వాట్ వుడ్ యూ పుట్? నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను, బట్ ఏమని ప్రకటన ఇవ్వాలా అని ఆలోచిస్తున్నా అని చెప్పేసి మిసెస్ జార్డన్ అంటే ఎలిజబెత్ అంటుంది. మిసెస్ జార్డన్, వెల్ వి విల్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ టీ and then we'll look through his bits of things and make a list of them. There is all furniture in his room. సో ఇక మిసెస్ జార్డన్ అంటే ఎవరు, మిసెస్ జార్డన్ ఇక్కడ ఎలిజబెత్ అంటుంది అనమాట. సరే ఫస్ట్ అయితే మనం టీ తాగుదాం, టీ తాగిన తర్వాత అసలు ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం దాని గురించి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాము, అండ్ రూమ్లో ఉన్న ఫర్నిచర్ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఎలిజబెత్ అంటుంది. హెన్రీ, దేర్ ఈస్ నో జ్యువెలరీ ఆర్ వాల్యుబుల్స్ ఆఫ్ దట్ సార్ట్. ఆ రూమ్లో ఏమీ వాల్యుబుల్ థింగ్స్ కానీ వాల్యుబుల్ జ్యువెలరీ కానీ ఏమీ విలువైనవి లేవులేండి అని చెప్పేసి హెన్రీ అంటాడు. మిసెస్ జార్డన్, ఎలిజబెత్ ఏమంటుంది, ఎక్సెప్ట్ హిస్ గోల్డ్ వాచ్, హీ ప్రామిస్డ్ దట్ టు అవర్ జిమ్మీ. గోల్డ్ వాచ్ మాత్రం లెక్కలోకి రాదు, లిస్ట్లోకి రాదు, ఎందుకంటే డాడీ చనిపోక ముందు ఆ గోల్డ్ వాచ్ని నా కొడుకైన జిమ్మీకి ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాడు అని చెప్పేసి ఎలిజబెత్ అంటుంది. ఇక్కడ జిమ్మీ న్యూ క్యారెక్టర్, ఎవరు అంటే ఎలిజబెత్ అండ్ బెన్ జార్డన్ యొక్క సన్ అనమాట. మిసెస్ లాటర్, ప్రామిస్డ్ యు ఆర్ జిమ్మీ? ఐ నెవర్ హియర్డ్ ఆఫ్ దాట్.
ప్రామిస్ చే జిమ్మీ, మీ సన్కి ఇస్తా అన్నాడా, నేను ఎప్పుడు వినలేదే అని చెప్పేసి మిసెస్ స్లాటర్ అంటుంది. మిసెస్ జార్డన్, ఓ బట్ హీ డిడ్ ఎమిలియా, వెన్ హీ వాజ్ లివింగ్ విత్ అస్ హీ వాజ్ వెరీ ఫండ్ ఆఫ్ జిమ్మీ. అవును ఎమిలియా, తను మాతో కలిసి ఉన్నప్పుడు చాలా ఇష్టపడేవాడు జిమ్మీ అంటే, అందుకనే జిమ్మీకి ఆ గోల్డ్ వాచ్ ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాడు అని చెప్పేసి మిసెస్ జార్డన్ అంటుంది. మిసెస్ స్లాటర్, వెల్ అమేజ్డ్, ఐ డోంట్ నో. అవునా, ఏమో నాకు తెలియదులే దాని గురించి అంటుంది. ఎవరు? మిసెస్ స్లాటర్. Ben, anyhow, there is his insurance money. Have you got the receipt for the premium he paid this morning? అంతలో బెన్ అంటాడు, ఓకే ఇన్సూరెన్స్ పే చేశారు అంటున్నారు కదా, మరి ఇన్సూరెన్స్ పే చేసినట్టు రిసిప్ట్ ఉందా, చూసారా మీరు ఆ రిసిప్ట్ ని ఈ మార్నింగ్ అని చెప్పేసి అడుగుతాడు. మిసెస్ స్లాటర్, ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, నేను చూడలేదు రిసిప్ట్ ని. విక్టోరియా జంప్స్ అప్ ఫ్రమ్ ద సోఫా అండ్ కమ్స్ బిహైండ్ ద టేబుల్. విక్టోరియా సోఫా నుంచి లేచి టేబుల్ దగ్గరికి వస్తుంది. విక్టోరియా, మదర్, ఐ డోంట్ థింక్ గ్రాండ్ పా వెంట్ టు పే హిస్ ఇన్సూరెన్స్ దిస్ మార్నింగ్. అప్పుడు విక్టోరియా ఏమన్నది, అమ్మా తాతగారు ఇన్సూరెన్స్ పే చేయడానికి వెళ్ళారని నేను అనుకోవడం లేదు అని చెప్పేసి విక్టోరియా అంటుంది. మిసెస్ స్లాటర్, హీ వెంట్ అవుట్, తను బయటికి వెళ్ళారు, మీ తాతగారు బయటికి వెళ్ళారు అంటుంది. విక్టోరియా, ఎస్ బట్ హీ డిడ్ నాట్ గో ఇన్ టు ద టౌన్. అవును వెళ్ళారు, కానీ తను టౌన్కి వెళ్ళలేదు, తాతగారు టౌన్కి వెళ్ళలేదు. హీ మెట్ ఓల్డ్ మిస్టర్ Tattersall down the street and they went off past St. Philip's Church. తను తన వీధి చివరన ఉన్న తన ఫ్రెండ్తో కలిసి సెంట్ ఫిలిప్స్ చర్చ్కి వెళ్ళారు, అంతేకాని ఇన్సూరెన్స్ పే చేయడానికి టౌన్కి వెళ్ళలేదు అని చెప్పేసి విక్టోరియా అంటుంది. బెన్, డూ యూ థింక్ హీ హ్యాజంట్ పెయిడ్ ఇట్, వాజ్ ఇట్ ఓవర్ డ్యూ? అంటే పే చేయలేదా ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ ఏమైనా ఓవర్ డ్యూ ఉందా అని చెప్పేసి బెన్ అంటాడు. మిసెస్ స్లాటర్, ఐ షుడ్ థింక్ ఇట్ వాజ్ ఓవర్ డ్యూ, మేబీ ఓవర్ డ్యూ ఉందేమో అని చెప్పేసి మిసెస్ స్లాటర్ కూడా అంటుంది. మిసెస్ జార్డన్, సంథింగ్ టెల్స్ మీ హీ ఈజ్ నాట్ పెయిడ్ ఇట్, నాకు ఎందుకో అనిపిస్తుంది ఆయన ఇన్సూరెన్స్ పే చేయలేదేమో అని ఎలిజబెత్ కూడా అంటుంది. ఎలిజబెత్ ఎవరు ఇక్కడ? మిసెస్ జార్డన్. బెన్, ది డ్రంకన్ ఓల్డ్ బెగ్గర్ అని చెప్పేసి తిడతాడు. ఎవరిని? ఎబెల్ మేరీ వెదర్ని తాగుబోతు సచ్చినోడా అన్నట్టు తిడతాడనమాట బెన్. మిసెస్ జార్డన్, హీఈస్ డన్ ఇట్ ఆన్ ద పర్పస్ జస్ట్ టు యాన్ అస్. వాంటెడ్గా చేశాడు, వాంటెడ్గానే ఇన్సూరెన్స్ పే చేయలేదు, తను మనల్ని అందరినీ బాధ పెట్టడానికి ఈ విధంగా చేశాడు అని చెప్పేసి మిసెస్ జార్డన్ అంటుంది. మిసెస్ స్లాటర్, ఆఫ్టర్ ఆల్ ఐ హ్యావ్ డన్ ఫర్ హిమ్, హ్యావింగ్ టు పుట్ అప్ విత్ హిమ్ ఇన్ ది హౌస్ దీస్ 3 years, ఇట్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ స్పెడ్లింగ్. 3 సంవత్సరాల నుంచి నేను నాన్నగారిని నా ఇంట్లో పెట్టుకుని తన కంటికి రెప్పలా చూసుకున్నందుకు, తను జాగ్రత్తగా చూసుకున్నందుకు, తన బాగోగులు చూసుకున్నందుకు నన్ను మోసం చేశారు, ఈ విధంగా మోసం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎవరంటున్నారు? మిసెస్ స్లాటర్. మిసెస్ జార్డన్, ఐ హ్యాడ్ టు పుట్ అప్ విత్ హిమ్ ఫర్ 5 years. అప్పుడు మిసెస్ జార్డన్ ఎలిజబెత్ ఏమంటుంది? నువ్వు 3 సంవత్సరాలే, నేను 5 సంవత్సరాలు నాన్నని నా ఇంట్లో పెట్టుకున్నాను, జాగ్రత్తగా చూసుకున్నాను, ఐ టుక్ కేర్ ఆఫ్ హిమ్ అని చెప్పేసి అంటుంది. మిసెస్ స్లాటర్, అండ్ యు ఆర్ ట్రయింగ్ టు టర్న్ హిమ్ ఓవర్ టు అస్ ఆల్ ద టైమ్. ఆ 5 సంవత్సరాల్లో కూడా మీరు ఎప్పుడెప్పుడు నా దగ్గరికి పంపిద్దామా అని చూసేవారని చెప్పేసి ఎమిలియా మళ్ళీ అంటుంది సెటారికల్గా. హెన్రీ, బట్ వీ డోంట్ నో ఫర్ సర్టైన్ దట్ హీ ఈస్ నాట్ పెయిడ్ ది ప్రీమియం. నిజంగా మనకు తెలియదు ఇన్సూరెన్స్ పే చేశారో చేయలేదు, మనం ఇలా క్వారల్ చేసుకోవడం బాగలేదు అని చెప్పేసి హెన్రీ అంటాడు. Mrs. Slater, Victoria, run upstairs and fetch that bunch of keys that's on the grandpa's dressing table. So Mrs. Slater విక్టోరియాతో అంటుంది, పైకి వెళ్ళి కీస్ గ్రాండ్ పాస్ డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉంటాయి, సో ఆ బంచ్ ఆఫ్ కీస్ని తీసుకొని రా అని చెప్పేసి అంటది. విక్టోరియా టిమిడ్లీ అంటే ఫియర్లీ, భయంతో, ఇన్ గ్రాండ్ పాస్ రూమ్, తాతగారు రూమ్లోనా? మిసెస్ స్లాటర్, ఎస్ అవును. విక్టోరియా, ఐ డోంట్ లైక్ టు అంటది, అంటే నేను వెళ్ళలేను నా అనేసి భయంతో అంటుంది. మిసెస్ స్లాటర్, డోంట్ టాక్ సో సిలీ, అంటే ఇక్కడ వెరిదాన్లా మాట్లాడకు అని చెప్పేసి అంటుంది. ఎవరు? మిసెస్ స్లాటర్. ఎవరిని? విక్టోరియాని. దేర్ ఈస్ నో వన్ హూ కెన్ హర్ట్ యూ, అక్కడ నేను గాయపరిచే వాళ్ళు ఎవరూ లేరు. విక్టోరియా గోస్ అవుట్ రిలక్టెంట్లీ, అన్విల్లింగ్లీ, ఇష్టం లేకుండానే విక్టోరియా వెళ్ళడానికి సిద్ధపడుతుంది. వీ విల్ సీ ఇఫ్ హీఈస్ లాక్డ్ ద రిసిప్ట్ అప్ ఇన్ ద బ్యూరో. చూద్దాం ఆ ఇన్సూరెన్స్ పే చేసే రిసిప్ట్ ఏమైనా బ్యూరోలో పెట్టాడేమో అని టంగ్ స్లిప్ అవుతుంది అమేలియా. బెన్, ఇన్ వేర్? ఇన్ దిస్ థింగ్. హీ రైజెస్ అండ్ ఎగ్జామిన్స్ ఇట్. ఎక్కడ? దీంట్లోనా అని చెప్పేసి దాన్ని
పరీక్షిస్తూ ఉంటాడు. ఎవరు? బెన్. మిసెస్ జార్డన్ ఆల్సో రైజింగ్. వేర్ డిడ్ యూ పిక్ దాట్ అప్ ఎమిలియా? ఇట్స్ న్యూ సిన్స్ లాస్ట్ ఐ వాజ్ హియర్. ఎలిజబెత్ అప్పుడు అంటది ఈ బ్యూరోని చూసి, ఎప్పుడు తెచ్చావు ఈ బ్యూరోని? చాలా కొత్తగా ఉంది అండ్ నేను ఎప్పుడు ఇంతకుముందు ఈ బ్యూరోని చూడలేదు ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటుంది. దే ఎగ్జామిన్స్ ఇట్ క్లోజ్లీ. దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు ఆ బ్యూరోని. మిసెస్ లాటర్, ఓ హెన్రీ పిక్డ్ ఇట్ అప్ వన్ డే. మా ఆయన తెచ్చారులే ఒకరోజు ఈ బ్యూరోని అని చెప్పేసి మిస్సెస్ లాటర్ అంటుంది. విక్టోరియా, మదర్ మదర్ అంటది. విక్టోరియా ఏమంటది? అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఎందుకు పిలుస్తుంది? మిస్సెస్ లాటర్, వాట్ ఈజ్ ఇట్ చైల్డ్? ఏమైంది అని అడుగుతుంది. విక్టోరియా, గ్రాండ్ పా గెటింగ్ అప్. తాతగారు లేస్తున్నారు. బెన్, వాట్? ఏంటి? మిస్సెస్ లాటర్, వాట్ డు యూ సే? ఏం చెప్తున్నావు నువ్వు అని అంటుంది మిస్సెస్ లాటర్. విక్టోరియా, గ్రాండ్ పా గెటింగ్ అప్. తాతగారు లేస్తున్నారు మా, తాతగారు లేస్తున్నారు అంటుంది. మిస్సెస్ జార్డన్, ద చైల్డ్ ఈస్ క్రేజీ. ఆ అమ్మాయి ఏదో వెర్రిదానిలా మాట్లాడుతుంది, పిచ్చిదానిలా మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగా అని అంటూ ఉంటాడు. మిస్సెస్ జార్డన్, ద చైల్డ్ ఈస్ క్రేజీ. ఆ అమ్మాయి ఏంటి ఏదో వెర్రిదానిలా మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఎలిజబెత్ అంటుంది. చనిపోయిన వ్యక్తి లేవడం ఏంటి, లేచి రావడం ఏంటి, వెర్రిదానిలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని చెప్పేసి ఎలిజబెత్ అంటూ ఉంటుంది విక్టోరియా గురించి. విక్టోరియా, నో నో హీఈస్ గెటింగ్ అప్, ఐ సా హిమ్. లేదు లేదు తాతగారు లేస్తున్నారు, నేను చూశాను అని చెప్పి అంటుంది. దే ఆర్ ట్రాన్స్ఫిక్స్డ్ విత్ అమేజ్మెంట్. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో అలా మోషన్లెస్, అంటే అలా కదలిక లేకుండా అలా షాక్ అయిపోయి ఉంటారు. విక్టోరియా క్లింగ్స్ టు మిసెస్ లాటర్. విక్టోరియా భయంతో వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుంటుంది. బెన్ సడన్లీ హిస్ట్ అంటే ఇక్కడ ఇంటర్జెక్షన్ అనమాట. లిసన్. ఏమని చెప్తాడు? అందరూ కూడాను వినండి అని చెప్పేసి బెన్ అంటాడు. దే లుక్ ఎట్ ద డోర్. ఏ స్లైట్ చక్లింగ్ ఈస్ హియర్డ్ ఫ్రమ్ ది అప్ స్టేర్స్. వాళ్ళు తలుపు వైపు చూడంగానే ఒక చక్లింగ్ అంటే లాఫ్ అనమాట, ఒక నవ్వు అనేది వినిపిస్తుంది పైనుండి. ద డోర్ ఓపెన్స్ రివీలింగ్ అన్ ఓల్డ్ మ్యాన్ క్లాడ్ ఇన్ ఏ ఫేడెడ్ బట్ గే డ్రెస్సింగ్ గౌన్. డోర్ ఓపెన్ చేసుకుని ఒక ఓల్డ్ మ్యాన్ అంటే ఏజ్డ్ ఫేస్ తోటి గౌన్లో కిందకి వస్తున్నాడు. హీ ఈజ్ ఇన్ హిస్ టాకింగ్ టు ఫీట్. Although over 70, he is vigorous and strong and well colored. His bright, malicious and harmful eyes twinkle under his heavy reddish grey eyebrows. He is obviously either the old man Abel Merryweather or else his ghost. అతను సాక్స్ లేకుండా షూస్ వేసుకుని ఉన్నాడు. 70 years దాటినా కానీ చాలా యాక్టివ్గా మంచి కలర్తో ఉన్నాడు. చూడడానికి చాలా యాక్టివ్గా మంచి కలర్తో కనిపిస్తున్నాడు 70 years దాటినప్పటికీ కూడా. అతని ఐస్ బ్రైట్గా రెడిష్ గ్రే ఐబ్రోస్తో ఉన్నాడు. హీ ఈజ్ ఆబ్వియస్లీ ఐదర్ ద ఓల్డ్ మ్యాన్ అబెల్ మెరీవెదర్ ఆర్ ఎల్స్ హీస్ గోస్ట్. అతను అబెల్ మెరీవెదర్ అన్న అయి ఉండాలి లేదా అతని ఆత్మ అన్న అయి ఉండాలి అని అంటున్నాడు. ఇది డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 లెసన్. దీని కంటిన్యూషన్ డియర్ డిపార్టెడ్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా డియర్ డిపార్టెడ్ పార్ట్ 2 లెసన్ కూడా చూడండి. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ నాగజ్యోతి ఎడ్యుకేషనల్ అండ్ బ్లాగ్స్ ఛానల్. And don't forget to subscribe, like, share and comment. Thank you all. Bye-bye.